రాత్రి 12 1:30 మధ్యలో మన యుద్ధ విమానాలు బయలుదేరినాయి, వెళ్ళినాయి, పేల్చేసినాయి, ఆ అడ్డు వచ్చినటువంటి వాళ్ళని పేల్చేసినాయి, కూల్గా వెనక్కి వచ్చేసినాయి, సరిహద్దులు దాటినాయి. ఒక్క డ్యామేజ్ కూడా లేకుండా, ఒక్క యుద్ధ విమానానికి ఏం కాలేదు, ఒక్క సైనికుడికి ఏం కాలేదు. లేపాల్సింది లేపేసాం, చేయాల్సింది చేసేసాం, వచ్చేసాం. ఇప్పుడు ఈ వచ్చిన తర్వాతన మనం చెప్పేదాకా ఆపరేషన్ సింధూర్ అని దానికి టైటిల్ని ఆర్మీ పోస్ట్ చేసేదాకా తెలియలేదు. తెలిసిన తర్వాత ఒక్కసారి ఉలిక్కిపడ్డమైంది. పాకిస్తాన్ అప్పటికే అప్రమత్తమైంది. వాళ్ళు చెప్పుకున్నారు, అవును భారతదేశం దాడి చేసిన మాట వాస్తవం, మా దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో దాడులు చేసింది అన్నటువంటి చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో దానికి ప్రతీకారం ఉంటుందన్నటువంటి హెచ్చరికలు ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, భారతదేశం వెంటనే ఏం చేసింది, తెల్లారేటప్పటికల్లా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి, అమెరికా, రష్యా, బ్రిటను, సౌదీ అరేబియా, ఇట్లా అన్ని దేశాలకి ఫోన్లు చేసింది. మేము చేసాం, పాకిస్తాన్ సరిహద్దులు దాటి వెళ్ళాం, పిఓజేకేలోకి వెళ్ళాం, కాకపోతే అక్కడున్న ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడులు చేసి వచ్చాం. ఈ సందేశాన్ని తద్వారా మేము యుద్ధం చేసి రాలేదు, వాళ్ళు ఉగ్రవాదులు మా దగ్గరికి పంపించారు కాబట్టి ఆ ఉగ్రవాదులకి తల్లి అదే కాబట్టి ఆ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసి వచ్చాం. ఇది మా ఉద్దేశం, మాకు ఉగ్రవాదులను అంతం చేయాలనుకుంటున్నాం కానీ పాకిస్తాన్ కాదని చెప్పి ఈ సందేశాన్ని ప్రతి దేశానికి ఫోన్ చేసి మరీ చెప్పారు.